హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన బంజారా హిల్స్ లాంటి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ కమర్షియల్ రోడ్ ఫేసింగ్తో లొకేట్ అయ్యున్న ఒక సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ సొసైటీలో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 3.5 బిహెచ్కే రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. బంజారా హిల్స్ దాని సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ లేదా సెమీ గేటెడ్ అమ్యూనిటీస్ తోటి ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ స్పేషియస్ ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 3785 స్క్వేర్ ఫీట్, 3785 స్క్వేర్ ఫీట్ అండి. 3.5 బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మనకు డ్రాయింగ్ ఏరియా, స్పేషియస్ లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, పూజా గది, ఓపెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్కి కనెక్టెడ్గా మేడ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూము, మనకి డ్రాయింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఎల్ షేప్ బాల్కనీ ఉంటుందండి. లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ ఉంటుంది. 3 బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది. ఒక స్పేస్ వచ్చేసి మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు మనకు ప్రొవిజన్ ఇచ్చారు. వీలైతే వర్క్ స్పేస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. దాని హోమ్ థియేటర్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి కారిడార్ కనెక్టివిటీ ఉంది సర్వెంట్ ఎంట్రీ వైజ్గా చూసుకుంటే. అండ్ మీకు వీడియో కండిషన్లో ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రాపర్టీ కండిషన్, ఫ్లోర్ ప్లాన్, ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంజారా హిల్స్ మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా నార్త్ ఫేసింగ్తో మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయి ఉందండి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి 8 years ఓల్డ్ అండి. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న 3.5 బిహెచ్కే రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ప్రజెంట్ సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్, వాష్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచే మనకు మేడ్ రూమ్కి సంబంధించిన స్పేస్కి కనెక్టివిటీ ఉంది. అండ్ మేడ్ రూమ్కి డెడికేటెడ్గా వాష్రూమ్ అనేది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి ఫ్లాట్కి సంబంధించి. అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఫ్లాట్ ఇన్సైడ్ మీకు 100% ఏరియా అనేది కవర్ అవుతుంది. ఫ్లాట్ ఎంట్రన్స్ ఈస్ట్ అయినా ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీస్ అన్ని రోడ్ ఫేసింగ్ నార్త్ సైడ్ అవుతున్నాయండి. ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి వెంటిలేషన్ ఇష్యూ ఉండదు, రోడ్ ఫేసింగ్ బాల్కనీస్ కాబట్టి. అండ్ మనకి కామన్ లివింగ్ ఏరియాలో సెంట్రలైజ్డ్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అండ్ విత్ ఫాల్ సీలింగ్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్స్లో మాత్రం మనకు నార్మల్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది సిట్అవుట్ బాల్కనీ నార్త్ సైడ్ అవుతుంది. ఇది లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంటుంది. యూపీవీసీ స్లైడింగ్ డోర్ తోటి మనకి యాక్సెస్ ఉంది. ఇది డైనింగ్ స్పేస్. అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది 2 సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. బెడ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. అండ్ ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ అండి. 120 గజాల ల్యాండ్ షేర్ ఉంది. అండ్ మన కమ్యూనిటీ వచ్చేసి కమర్షియల్గా మెయిన్ రోడ్ ఫేసింగ్కి లొకేట్ అయి ఉందండి. బంజారా హిల్స్ ఏదైతే కమర్షియల్ మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి. ఒకవేళ రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని ఎవరైతే రెసిడెన్షియల్గా మనకి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ మెయిన్ రోడ్ ఫేసింగ్తో మన కమ్యూనిటీ లొకేట్ అవ్వడం వల్ల ప్రాపర్టీ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంటుందండి బంజారా హిల్స్ వైజ్గా చూసుకుంటే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్స్ అనే మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. గ్లాస్ పార్టిషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇంతసేపు గెస్ట్ బెడ్రూము అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన స్పేస్ వీడియోలో కవర్ చేస్తుంది. వీడియో కంటిన్యూషన్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ ప్రీమియం ప్రాపర్టీస్ కోసం మీరు ప్రాపర్టీస్ సెర్చ్ చేస్తే మనకు ఎలిప్ ప్రైమ్ ప్రాపర్టీస్ అనే యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇలాంటి సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఉన్న ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఈ సిమిలర్ కేటగిరీలోనే మీరు ప్రాపర్టీ సెర్చ్ చేస్తుంటే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆ ఛానల్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. డెడికేటెడ్ డ్రెస్సింగ్ యూనిట్ విత్ వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది. బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజు కామన్గా కనెక్ట్ ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కామన్ కనెక్టివిటీ డోర్ యాక్సెస్ ఇచ్చారండి. వార్డ్రోబ్స్ తోటి ఒకవేళ కావాలంటే మనకు కస్టమైజ్గా ఈ స్పేస్ని క్లోజ్ చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఉంది కాబట్టి మనకు మాస్టర్ బెడ్రూమ్కి పేరెంట్స్కి అండ్ కిడ్స్కి మధ్యలో కనెక్టివిటీ అనేది ఈ ఫ్లోర్ ప్లాన్లో అవైలబుల్ ఉంది. ఇదంతా డైనింగ్ స్పేస్, లివింగ్ ఏరియా అండి. టోటల్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ మనకు ఫ్లాట్ ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్ కారిడార్కి కనెక్టెడ్గా ప్రైవేట్ ఎలివేటర్ అండి. ఫ్లాట్ ఓనర్స్ మాత్రమే యూజ్ చేసుకునేటట్టు ఫింగర్ ప్రింట్ యాక్సెస్ తోటి మనకి ఎలివేటర్ ఫెసిలిటీ డెడికేటెడ్గా ప్రాపర్టీ ఓనర్స్కి ప్రొవైడ్ చేశారు. కామన్ ఎలివేటర్స్ వచ్చేసి మనకు కారిడార్కి కనెక్టెడ్గా సర్వెంట్ లేదా గెస్ట్ ఎలివేటర్స్ వచ్చేసి మన కామన్ కారిడార్కి కనెక్టెడ్గా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. ఇది స్టోర్ రూమ్ అండి. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు స్పేస్ ప్రొవైడ్ చేశారు. దీన్ని హోమ్ థియేటర్ చేయొచ్చు, ఆఫీస్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు డోర్ యాక్సెస్ ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి. ఇది కారిడార్ కనెక్టివిటీ, సర్వెంట్ ఎంట్రీ లేకపోతే ఇన్ కేస్ మనకి ఏదైనా గూడ్స్ కానీ షిఫ్ట్ చేయాలనుకుంటే ఈ కారిడార్ అనేది యూజ్ అవుతుంది. ప్రాపర్టీ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ టూ సైడ్ మనకు డోర్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంది. ఇది కామన్ కారిడార్ కనెక్టివిటీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్సే ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఒక ఫ్లాట్ లొకేట్ అయి ఉంటుంది, ఇంకోటి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో లొకేట్ అయి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ పరంగా చూడండి, ప్రాపర్టీ కండిషన్, కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. కమ్యూనిటీ హాలు, ఇండోర్ జిమ్ లాంటి బేసిక్ సెమీగేటెడ్ అమ్యూనిటీస్ అయితే ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాపర్టీ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఆల్మోస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్, ఫ్లోర్ ప్లాన్, ఎవ్రీథింగ్ అంతా ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను. ఏదైనా డీటెయిల్స్ పరంగా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇది ప్రైవేట్ ఎలివేటరు, ప్రాపర్టీ ఓనర్స్ మాత్రమే యాక్సెస్ చేసేటట్టు, కారిడార్కి కనెక్టివిటీ, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. థ్యాంక్ యూ.